సో ఇంతకుముందు చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేసినప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ డబ్బు సంపాదించడానికి వేసేవాళ్ళు కాకుండా నిజంగా ఆర్ట్ని నిజంగా ఎంక్వైరీ చేసే వాళ్ళ యొక్క పరమోత్కృష్ట ఉద్దేశం ఒకటే ఉంటుంది. అదేంటి, ఎవరో గీతను గీయని గీత గీయాలి అని. అట్లా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఎంఎఫ్ హుస్సేన్ కావచ్చు, పాల్ క్లీ కావచ్చు, లేకపోతే మార్క్ రుత్కో కావచ్చు, విన్సెంట్ వ్యాంగో కావచ్చు, సిజానే కావచ్చు, ప్యాబ్లో పికాసో కావచ్చు, అట్లా ఐ కెన్ నేమ్ 100 ఆర్టిస్ట్. వాళ్ళందరూ చేసింది చాలా బాగా బొమ్మలు గీయగలరు. కానీ వాళ్ళు వేసే బొమ్మలు పిచ్చి పిచ్చిగా ఎందుకుంటాయంటే, ఇంతవరకు ఎవరు గీయనట్టుగా గీయాలని. దాంట్లో ఒక ప్రకృతి నియమం దాగి ఉంది. ఇప్పుడు 8,000 మంది పిల్లలు రోజు పుడుతున్నారు. ఆల్రెడీ కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఒకరిని పోలి ఇంకొకరు లేరు. సో మనిషి గొప్పగా పుట్టట్లే, కొత్తగా పుడుతున్నాడు భూమి మీద. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తే మనం ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రతి పాట కొత్తగా ఉండాలి. గొప్పగా ఉన్న పాట రిపీట్ చేస్తలేడు, మళ్ళీ కొత్త ట్యూన్ కట్టాలని ఇళరాజా కొత్త ట్యూన్ కడతాడు. అట్లా ఆర్టిస్ట్ కొత్తగా. సో అట్లా నిరంతరము నిత్య నూతనంగా జీవించడమే ఆధ్యాత్మిక సాధన. చిన్న క్వశ్చన్, శ్రీప్రసాద్కి మీ పెయింటింగ్ చేసే వాళ్ళకి ఏంటండి, ఆయన ఏమో క్రియేటివిటీ వాడతారా, మీరు ఇమాజినేషన్ వాడతారా? రెండు అన్నిటికీ ఇమాజినేషనే ఆధారం. ఇమాజినేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్స్ట్రాక్ట్ ఇమాజినేషన్, రెండోది కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అని చెప్తారు. సో ఆర్ట్ అనేది కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవడైతే వేస్తున్నాడో కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ వేసేవాడు కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్. అది ఒక పిచ్చివాడి ఇమాజినేషన్ అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అంటే వాడు ఏదో ఊహిస్తాడు కానీ దాన్ని కలపలేడు, వాడు కోహరెన్స్ ఉండదు. అందుకని ఊహించడం తప్పు కాదు, ఆ ఊహ లోపట థ్రెడ్స్ కరెక్ట్గా ఉండాలి. అది ఆచరణాత్మక పద్ధతిలో ఉండాలి. అంటే ఆచరణ యోగ్యంగా ఉన్నప్పుడు అది ఊహ త్వరలో ప్రాక్టికల్గా మార్చేయవచ్చు అని అర్థం. ప్రాక్టికాలిటీలో క్రియేటివిటీ వస్తుంది కాదు, ఊహ నువ్వు చేసేది ప్రాక్టికాలిటీకి అందాలి. ఓకే, అంతే నువ్వు చేయవలసింది. చాలామంది ఊహిస్తారు. ఇప్పుడు ఒక కథ రాయాలి, బడ్జెట్ ఎంత, ₹1,00,00,000 అనుకుందాం. బుద్ధి లేని వాడు ఎలా వేస్తాడు, హీరో ఒక సొంత ఫ్లైట్లో వచ్చాడు, అయిపోయింది. వాడు అక్కడున్న బడ్జెట్కి వాడు రాసుకున్న ఫస్ట్ లైన్కే సింక్ లేదు. క్రియేటివిటీ ఈజ్ అ డిఫరెంట్ పార్ట్. ఫస్ట్ ఈ ఊహని కన్స్ట్రక్టివ్గా చేయడం అనేది మనం చేస్తున్నది అంతా. ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ కావచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరేవాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఊహించాలి. వాడి దగ్గర చాలా ఊహలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహల్లో నియంత్రణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదే జీవితం విషయానికి వస్తే ఊహ ఉండకూడదు. సో ఊహ అన్నది కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అనేది ఒక టూల్, ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకో, అవసరం లేనప్పుడు అస్సలు ఉపయోగించుకోవద్దు. అందుకే ఈ 2 విషయాలు, ఎక్కడ జీవిస్తున్నావో అక్కడ ఊహ రానివ్వకు, ఎక్కడ ఊహిస్తున్నావో అక్కడ జీవితం లేదు. బిజినెస్ ఐడియాలో ఇమాజినేషన్ ఉండదు, ప్రాక్టికల్ ఇమాజినేషన్. ఫస్ట్ ఇమాజినేషన్తోనే స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నా, హైదరాబాద్లో ఏ ఏరియాలో, ఉప్పలగూడ ఏరియాలో, నా బడ్జెట్ ఎంత, ఇదంతా ఇమాజినేషన్లోనే జరుగుతుంది. బట్ దీనికి ఒక విజన్ అని పేరు. అంటే కన్స్ట్రక్టివ్గా మనం చేసే ఊహలన్నీ విజన్ కిందికి వస్తాయి, అంతకు మించి ఏం లేదు. సో ఊహించడం తప్పు కాదు, ఎక్కడ ఊహించాలో తెలియాలి. సో ఇప్పుడు సినిమా కథ రాస్తున్నావు, నీకు నచ్చింది ఊహించుకో. ఇప్పుడు రాజమౌళి ఊహిస్తాడు, ఊహించింది తెర మీద తీసుకురాగలడు. వేరేవాడు ఊహిస్తే తెర మీద తీసుకురాలి. ఇప్పుడు ఉదాహరణకి RRలో ఒక సీన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ వస్తాడు, ఒక దానికి వెళ్ళాడుతూ, అక్కడి నుంచి ఇంకొకటి వస్తాడు, ఇద్దరు చేతుల్లో జెండా ఉంటుంది, ఆ ఇద్దరు కలుసుకుంటారు. ఆ తర్వాత ఆ జెండా నీళ్ళకి ఇట్లా అంటే అది ఇట్లా చచ్చ అవుతుంది, ఆ తర్వాత ఇట్లా. ఇదంతా ఎవరైనా ఊహించవచ్చు, కానీ ఆ ఊహించిందాన్ని ఆచరించగలిగేవాడు రియల్ క్రియేటివ్ పర్సన్. 99% పీపుల్కి ఇమాజినేషన్ చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది, బట్ వాళ్ళు ఆచరించలేరు. ఎందుకంటే అసలు ఇమాజినేషన్ యొక్క కోరే ఇంప్లిమెంటేషన్కి దగ్గరగా ఉండాలి. అట్లా. సో ఇప్పుడు క్రియేటివిటీ చేస్తున్నావు, పుస్తకం రాస్తున్నావు, నావెల్ రాస్తున్నావు, వెబ్ సిరీస్ తీస్తున్నావు, లేదా పెయింటింగ్ చేస్తున్నావు, నీకు నచ్చింది ఊహించుకో. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా నీకు నచ్చినట్టు ఊహించుకో, పర్వాలేదు. కానీ జీవితం విషయానికి వస్తే ఇక ఊహను పక్కన పెట్టు. అక్కడ ఊహ పనికిరాదు. ఇంటిని ఇల్లుగా చూడు, కూతురుని కూతురుగా చూడు, భార్యని భార్యగా చూడు, మనిషిని మనిషిగా చూడు. అక్కడ ఇమాజినేషన్, నీలో దేవుణ్ణి చూస్తూ అక్కర్లేదు.
జీవితంలో ఊహలు పనికిరావు. అందుకని ఆధ్యాత్మికత అంటే ఊహని పక్కన పెట్టడం, సృజనాత్మకత అంటే సరైన దిశగా ఊహించడం, అంతే. ఇంకా ఓకే. ఇవి 2 ప్రశ్నలు ఉన్నాయి అన్న. అది మీ వీడియోలు స్టార్టింగ్లో నేను మనసు అలజడిగా ఉన్నప్పుడు వినేవాడిని. సో మీ వీడియో ఏంటో అలా ప్రశాంతతకి వచ్చా 1.5 year జర్నీలో. బట్ ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక 1 month నుంచి మీ లాస్ట్ టైం కలిసి పనిలో పడ్డాక ఈ ప్రశాంతత ఇవన్నీ మర్చిపోయి మామూలు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ అక్కడ ఏం డిస్టర్బ్ అయినప్పుడు లేకపోతే ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతత రావట్లేదు ఏంటని మళ్ళీ అలజడికి వెళ్ళి మళ్ళీ ఆ ఫస్ట్లో ఎలా రిపీట్ చేసినా అలాగే వస్తున్నా. ఇదేంటి మనం ఏదో మన మెకానికల్ అయిపోయామా ఏంటి అని డౌట్. ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం, జీవితం అంటే ఉన్నది ఉన్నట్టు అని. అలజడి వచ్చినప్పుడు అలజడి నీకయింది అనుకోకుండా అలజడిని చూసేవాడిగా ఉండలేవా? ఇదొక్కటే మార్గం. ఇప్పుడు ఇల్లు కూలిపోతుంది, ఒకటి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఇల్లు కూలిపోతుంది, ఒకటి చూస్తున్నాడు. అలజడి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ అలజడిని అప్లై చేసుకునేవాడు ఒకడు, వాడు మూర్ఖుడు కింద లెక్క, అజ్ఞాని. అలజడిని చూడగలిగేవాడు, ఈరోజు ఎందుకో కాస్త అశాంతి నాలో కలిగింది అని చెప్తున్నాడు ఒకడు. చెప్తున్నవాడు శాంతంగా ఉండి జరుగుతున్న దాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు. సో రిపోర్ట్ చేసేవాడిగా ఉండు, బీ ఏ రిపోర్టర్. ఈరోజు నాలో ఒక ఆనందం వచ్చింది, అది రిపోర్ట్ చేసి నేను ఆనందంగా ఉన్నానని చెప్పు. సో ఏదైతే ప్రకృతి పరంగా రమణ మహర్షి నీ వివరణ చెప్పాడో దానికి ఆనందం అంటుకోలేదు, జ్ఞానం అంటుకోలే, అజ్ఞానం అంటుకోలే, అలజడి అంటుకోలేదు. ఇది చాలా లోతైన అంశం. అందరూ ఆనందం కోసం ప్రయత్నం చేస్తారు, బాధలు వద్దనుకుంటారు. ఇదంతా డ్యుయాలిటీ ఉన్నప్పుడే. సో ఇవన్నీ నీకు సరైన మార్గాలు కావు, సరైన గమ్యస్థానంలో నిలబెట్టవు. రియల్ అండర్స్టాండింగ్ ఏమిటంటే నువ్వు జరుగుతున్న దానికి సపరేట్ అయి ఉండి చూడు కొంతకాలం. ఇదొక్కటే 100%. అంటే ఇక్కడ పని ఆపేసాను, ఇప్పుడు నేను ఖాళీ కూర్చొని ప్రశాంతంగా వెళ్ళాలి, అప్పుడు సడన్గా వెళ్ళలేకపోతున్నా. అప్పుడు మళ్ళీ నేను విషయం ఏంటంటే ఒక పని తర్వాత ఒక పనియా, ఒక పనిలో నుంచి ఒక పని అన్నది నీ అవగాహన. పని ఆపడము లేదు, ఇంకో పని మొదలు పెట్టడము లేదు. ఇది అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. మనకు ప్రపంచంలో అట్లా విభజన తీసుకొచ్చారు. రమణ మహర్షి ఒకసారి ఒక మాట చెప్పాడు, నువ్వు రోజుని ఎన్ని భాగాలు చేసుకుంటే అన్ని ముక్కలు అవుతావు నీవు అని. నేను వంట చేశాను, ఎవరిని అడిగి ఏం చేశావు ఈరోజు అంటే పొద్దున్నే స్నానం చేశాను, అంతకుముందు బ్రష్ చేసుకున్నాను, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆ తర్వాత కారెక్కి ఆఫీస్కి వెళ్ళాను, ఆ తర్వాత ఒక మీటింగ్ ఉన్నది, ఆ తర్వాత అందరం సినిమాకి వెళ్ళాం. 6 భాగాలుగా చేసుకున్నాడు. మరి బ్రేక్ఫాస్ట్కి ఆ స్నానం చేయడానికి మధ్యాహ్న చేసిన వాడేవాడు, అక్కడున్నది ఎవరు? ఆ తర్వాత ఆ మీటింగ్కి సినిమాకి మధ్యన ఏం జరిగింది, అక్కడున్నది ఎవరు? దీన్ని మనం విస్మరిస్తున్నాం, ఎందుకంటే మనం దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి. సో లైఫ్ అండర్స్టాండింగ్లో అంటే కోర్ లోపట అసలు ఈ పని చేయడమే లేదు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. పని జరుగుతుంది, నువ్వు దానికి కోఆపరేట్ చేస్తున్నావు. నువ్వు ఒక పని తర్వాత ఒక పని, నేను ఇప్పుడు పని చేశాను నెక్స్ట్ ప్రశాంతంగా ఉంటాను అనేది అతిపెద్ద అబద్ధం. అలా ఎప్పుడూ లేదు. అది ఓన్లీ ప్రపంచంలో మనకు నేర్పించారు అట్లా. ప్రశాంతంగా ఉండే పని చేయి. పని చేసి బ్రేక్ అండి, పనికి మధ్యలో బ్రేక్ ఏమీ లేదు, దాని నుంచి బయటకు వచ్చేసి అసలు నెవర్ టేక్ ఎ బ్రేక్. ఒక చెట్టు పెరుగుతూ ఉంటుంది, దెర్ ఇస్ నో బ్రేక్. సీజన్స్ వస్తూ ఉంటాయి, దెర్ ఇస్ నో బ్రేక్. ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది, యాడ్ కంటిన్యూయం అండ్ యాడ్ ఇన్ఫైనైటమ్. నిరంతరం కొనసాగుతుంది. బ్రేక్ మనిషికి, ఎందుకంటే వాడు స్థాయికి మించి పనిచేస్తున్నాడు కాబట్టి హీ నీడ్స్ ఏ బ్రేక్. ఇప్పుడు నడిచేవాడికి బ్రేక్ అక్కర్లే, ఒక 50 కిలోలు మోసుకొని తిరిగేవాడికి బ్రేక్ అవసరం. సో బ్రేక్ ఎవడెవడు కోరుకుంటున్నాడు, వాడు స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు లెక్క. ఇఫ్ దెర్ ఈస్ నో స్ట్రెస్, ఇప్పుడు నేను నాకే బ్రేక్ లేదు, నేను నిద్రపోవడం కూడా నా పనే, తినడము పని, అన్ని పనులు ఒక పని తర్వాత ఒక పని. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి కొన్ని పుస్తకాలు ఆర్డర్ వస్తే దాన్ని ప్రింట్ తీసి ఆ తర్వాత ఏదో పాట విని ఆ తర్వాత ఏదో మాట్లాడుతుంది. ఇక్కడ విభజన ఎక్కడిది? అంటే ఏ పని నేను గొప్పగా చేస్తున్నాను, ఏ పని మామూలుగా చేస్తున్నాను, అలాంటివి ఏమీ లేవు. బ్రేక్లో ఉన్నాను, బ్రేక్ తీసుకున్నా, ఇది కూడా అంతకంటే పెద్ద అబద్ధం కూడా మనసే. అసలు బ్రేకే లేదు. జెన్లో చెప్తారు,
నా అనుభవం కూడా. ప్రశాంతతలోనే పని చేయి, పనిలోనే ప్రశాంతత ఉంది చూడు. టేక్ రెస్ట్ వైల్ వర్కింగ్ అండ్ వైల్ వర్కింగ్ బీ ఇన్ రెస్ట్, బీ రెస్ట్ఫుల్. మనకు రెస్ట్లెస్గా ఉండటమే తెలుసు, రెస్ట్ఫుల్గా ఉండటం తెలియదు. మనకు ఎవరు నేర్పేయలేదు దొంగ నా కొడుకులు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తనే చెప్పారు తప్ప నిదానంగా పని చేయి అని చెప్పలేదు. త్వరగా పూర్తి చేయని చెప్పారు, కాస్త ఆలస్యమైన పరిపూర్ణంగా పూర్తి చేయని చెప్పలేదు మనకు. ఇదంతా ప్రపంచం వ్యాఖ్య కాబట్టి మనకు అది పట్టుకుంది. ఎప్పుడో అలాంటి వాడు ఎవడో అరుదుగా ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఏదో ఫిలాసఫీ అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్లాగే అందరూ ఉండాలి, అట్లా ఎవరు ఉండకూడదు. అందరూ అలా ఉన్నందుకు అదేదో ప్రాక్టికాలిటీగా ఇదేదో ఫిలాసఫీగా తోస్తుంది. అందుకని నేను చెప్పింది మళ్ళీ చెప్తా, ఒకసారి ఆలోచించు. నేను ఒక వీడియో చేశాను, దాన్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయిపోయి పక్కన పెట్టి వచ్చి ఒక పాట పెట్టాను, సిస్టమ్ ఆన్ చేశాను. ఆ తర్వాత పాట వింటూ కొన్ని పుస్తకాలు అడ్రస్లు రాశాను. అది రాస్తూ నీతో పెయింటింగ్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇదంతా ఒకటే పని, 4 పనుల. ఎందుకంటే పుస్తకాలు రాయడము, తర్వాత పాట వినడము, ఆ తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేయడము, ఆ తర్వాత మీతో మాట్లాడడము, 4 పనులు అయ్యాయి. కాలేదు, ఒకటే పని. నేను మారలేదు కదా, మీరు మారలేదు. దట్స్ ద హోల్ పాయింట్. మీరు మారినప్పుడు పని ఎక్కడిది? ఇప్పుడు నేను ఒక మైండ్ కావాలి కదా, అవసరం లేదు. దాన్ని తీసేసేయండి. మీ జీవితంలో అన్ని సమస్యలకు సొల్యూషన్. నేను మీకు నీళ్ళు ఇచ్చాను, నేను మీకు ఇది ఇచ్చాను, ఏదో ప్లాస్టర్. నేను ఇచ్చేవాడు మారినప్పుడు వాట్ ఇస్ ద పాయింట్? ఆ స్థితికి రావాలంటే ఆ స్థితిలోనే ఆ జవాబు ఉంది, ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం చూడాలంటే ఎవరెస్ట్ శిఖరానికే ఎక్కాలి, కింద లేదు. అది ఇంకెక్కడ లేదు, డీమార్ట్లో లేదు, అమెజాన్లో లేదు. ఎవరెస్ట్ శిఖరం చూడాలా, ఎవరెస్ట్ శిఖరమే చూడాలి, ఇంకా వేరే ఆప్షన్ ఇది. ఇఫ్ అండ్ బట్స్ కానీ గ్రే ఏరియాలు కానీ లేని సత్యం. స్విచ్ ఎలా అవుతుంది? వైఫ్తో మాట్లాడి ఒకలా ఉంటుంది, ఒకసారి మాట్లాడి చూడు, అందరిని ఒకలా మాట్లాడు, ఒక ప్రయోగం చేయి, ఎవరు చెప్పకుండా. అంటే నీవు నీ యొక్క ప్రశాంతతలో నుంచి స్ట్రెస్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉండు కొంతకాలం. మనం ఏం చేస్తాం, ఎవరికైనా అవార్డు ఇచ్చినప్పుడు ఉద్రేకపడిస్తాము, నీళ్ళు ఇచ్చినప్పుడు న్యూట్రల్గా ఇస్తాం. అంటే రెండు ఒకలాయి. ఎందుకంటే ఇచ్చేవాడు నువ్వే కదా. అంటే ఒక పనిలో ఎమోషన్ ఉంటుంది, ఒక తీసేసేయి మెకానికల్గా. దానివల్ల ఏం లాభం ఉంది? ఇప్పటివరకు ఇంతకాలం అట్లా జరిగింది, ఇట్లా మిగిలేవు. దాని రిజల్ట్ ఇది కదా. ఇప్పుడు మనం జీవించిన జీవితం యొక్క రిజల్టే నువ్వు అనుభవిస్తున్న ఈ క్షణము. ఇప్పుడు ఒక వ్యక్తి స్ట్రెస్ అనుభవిస్తున్నాడు అనుకో, అతను 40 ఏళ్ళ వయసు అనుకుంటే 40 ఏళ్ళ జీవితం అతనికి స్ట్రెస్ని ఇచ్చింది. ఇప్పుడు అంటే అట్లా అర్థమైంది లైఫ్ తనకి. దాని లాజికల్ కంక్లూజన్ అట్లా పాడేది. ఫ్యామిలీతో ఎమోషన్ ఉంటుందండి. ఎమోషన్ ఎందుకు? వర్క్లో ఎమోషన్, ఏ ఎమోషన్ అవసరం లేదు. ఇదంతా అబద్ధాలు అవన్నీ. అబద్ధాలను క్యారీ చేసి జీవిస్తా అంటే నా దగ్గర ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా, నాకే ఎమోషన్ లేదు. నీతో మాట్లాడుతున్న ఎమోషన్ లేదు. ఎమోషన్ అసలు ఉండదే కూడదు లైఫ్. ఇప్పుడు ఇందాక 3 సాంగులు పెట్టారు, ఊరికే విన్నాను అంతే. ఒక సాంగ్ ఒక ఎమోషన్, ఒకటి నాకు లేదు, మీరుకి ఎమోషన్. మీరు అన్నారు, నేను ఓన్లీ ట్యూన్ వింటున్నాను. ఓకే, వాళ్ళ ఎమోషన్స్తో మనకేం పని. ట్యూన్ బాగుంది, ట్యూన్లో ఒక హార్మనీ ఉంది. ఇప్పుడు సౌందర్య లహరి చదువుతున్నా, దాంట్లో ఒక హార్మనీ ఉంది. శివశక్త్యాయుక్తౌ యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న కలహ కుశలస్పంతి తుమపి తనానానానాం తరతర తరంతారే దాదే. నవరసాలు కూడా ఒకే రసంగా చూస్తారా మీరు? అసలు ఏ రసాలు లేవు, బీ ఎమోషన్లెస్. మళ్ళీ నవరసాల్లో ఒక రసం ఎక్కడిది? శాంతరసం ఎక్కడో క్యారీ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అట్లా అలవాటు చేశారంతే. ఇది మన తప్పు కాదు, మన అప్బ్రింగింగ్ మనకు అట్రిబ్యూట్ చేసిన సో మెనీ కండిషనాలిటీస్. వీ డోంట్ ఈవెన్ నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. దాని రిజల్ట్గా మనం ఒక్కోసారి కోపాన్ని, ఒక్కోసారి ప్రేమని, ఒక్కోసారి అంతులేని ఆవేశాన్ని, ఒక్కోసారి కరుణని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇదంతా అబద్ధమే, నమ్మబుద్ధి కాదు. నా ఎమోషన్ అట్లా, ఐ వాంట్ టు బీ ఎమోషనల్, ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్. పిచ్చినా కొడుకులు అసలు అటు ఎమోషనల్ పర్సన్ ఉండకు. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఎవరు ఒప్పుకోరు. లవ్ అంటే ఎమోషన్లెస్ స్టేటే.
ఎమోషన్ ఉంటే నువ్వు లవ్ ఎట్లా లవ్ ఎందుకు ఉంటుంది? ఎమోషన్ మైండ్ వచ్చింది కాబట్టి ఎమోషన్ మైండ్ ఫెనామినా, అది మంచి కానీ చెడు కానీ. ఏ పని చేయనప్పుడు మీ అన్ని పర్ఫెక్ట్ నేను చెప్పేది పని పలు అకర్తా భావనలో పనిచేయని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న ప్రాపంచికం అనుకో, పర్సనల్ డెవలప్మెంట్ ఉంది దానికి, కానీ అది సొల్యూషన్ లేదు. నిజమైన సొల్యూషన్ ఎక్కడుందంటే యు ఆర్ నాట్ డూయింగ్ అని తెలుసుకుని చెయ్యి. తైచిలో నేను తైచి సాధన చేస్తున్నప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారు, అది ఇంపాసిబుల్ టు బిలీవ్, కానీ నీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎవ్రీ మినిట్ అది జరుగుతుంటుంది. అదేం తెలుసు, ఇప్పుడు నువ్వు రాస్తున్నా అనుకుంటే స్ట్రెస్ వచ్చేసి, అట్లా కాకుండా ఈ సమస్తము నీతే రాయిస్తుందని తెలుసుకో. దెర్ ఇస్ నో స్ట్రెస్. నిజంగా చెప్తున్నా, దెర్ ఇస్ నో స్ట్రెస్. మనకు చెప్పలేదు మంచి విషయాలు, అది మన తప్పు కాదు. సో సింపుల్. కర్తాభావన లేని స్థితి మాత్రమే నిజమైన ప్రశాంతతనిస్తుంది. నువ్వు చేస్తున్నా అన్నంత వరకు చేస్తున్నప్పుడు ఎక్కువ చేస్తావు, తక్కువ చేస్తావు, మంచిగా చేస్తావు, చెడ్డ చేస్తావు. అందుకే ఆధ్యాత్మికతలో కర్తభావన ఉంటుంది. జరిగే దాంట్లో నేను భాగమై ఉన్నాను అన్నారు తప్ప నేనే కారణం అన్నిటికీ అని చెప్పలేదు వాళ్ళు. చాలా గొప్ప గొప్ప పనులు చేసి కూడా అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్పారు. అంటే ఐఎమ్ హూ ద హెల్ ఐఎమ్ టు కమ్ ఇన్ బిట్వీన్, నేను ఒక జస్ట్ భాగస్వామిని అంతే అన్నారు. ఇది అవగాహన వల్ల వస్తుంది. ఇది తర్కించడం వల్ల, చర్చించడం వల్ల కాదు, దానిలోకి చూడడం వల్ల. ఎందుకంటే చర్చ అనంతం, 100 గంటలు మాట్లాడతాం, కానీ కాదు, ఒక్క అంశాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఈ కూర్చోవడం వల్ల నీ వెనక సమస్త విశ్వము కోఆపరేట్ చేస్తే ఇక్కడ ఉన్నావని నువ్వు గుర్తిస్తున్నావా? గుర్తిస్తే ఇంకా అర్థం నువ్వు కానంటే అప్పుడు నువ్వు వ్యవహారికంగా చెప్పవలసిందే, నేను కూర్చున్నానని. కానీ అంతర్గతంగా నీకు తెలుసు, ఇక్కడ నేను కూర్చునే విధంగా సమస్త విశ్వము దోహదం చేసింది అని తెలుసుకుంటాం అంతర్గతం. దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ, ఇట్స్ 100% ఫ్యాక్ట్. ఫిలాసఫీ ఏదో తెలుసా, నేను చేస్తున్నాను అనుకోవడం. బట్ స్టాండర్డ్ పర్ఫామ్ చేసేటప్పుడు అక్కడ ఏమన్నా కొంచెం ఆటంకాలు ఏమన్నా వచ్చినప్పుడు ఏమి రావు, ఏదొచ్చినా ఓకే అనుకుంటే అయిపోయి, ఆటంకం ఎందుకు రావద్దు? ఇప్పుడు నేను ఒక చిన్న స్టేజ్ ఫియర్ ఎందుకు లేదంటే స్టేజ్ అనేది లేదు కాబట్టి. ఇప్పుడు ఆటంకం వస్తే ఏమవుతుంది అబ్బా, ఎవరేమని అంటే నీకు అంత ఈగో ఎందుకు? నేను ఎవరు ఏమనొద్దా? నీకు ఎవరు ఏ సలహా ఇవ్వద్దా? నాకు కాదు, నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అసలు నిన్ను పిలిచారు, నువ్వు వెళ్ళి చేస్తావు. నువ్వు స్టాండర్డ్ చేయలేదు కాబట్టి అది నీ టాపిక్ కాదు, వదిలి. నువ్వు నాతో పాటు వస్తే తెలుస్తుంది ఇక్కడ ఎట్లుందన్నో. స్టేజ్ మీద అలాగే ఉంటాను, స్టేజ్ దిగి అలాగే ఉంటాను. నా స్టేబుల్ నేనే ఫిక్స్ చేసుకుంటాను. కూలివాడిని నేనే, పర్ఫార్మర్ని నేను ఎప్పుడూ ఇలా అనుకోలేదు. నేను ఇంత మంచి పర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు నట్లు బోల్ట్ అని నేను ఎప్పుకుంటుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని, దానికి అది నా చేతులు లేదు. నేను ఎప్పుడు ఇది పాటించాను. ఎవరు ఏమైనా నా గురించి అనుకోవచ్చు, ప్లీజ్ క్యారీ ఆన్. ఫ్రీ అయిపోయింది. నా ప్రాబ్లం ఏంటంటే ఎదుటోళ్ళు ఇబ్బంది పెడుతున్నారేమో అని నేను ఎవరు ఇబ్బంది పడ్డారో లేదో, వాళ్ళు ఇబ్బంది అయితే వాళ్ళు నీకు చెప్తారు. వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఇవ్వవా? ఇచ్చేసుకో మరి నువ్వు ఉపయోగం లేదు. ఓకే, ట్రై చేస్తాను. ఇది గుర్తించాల్సిన విషయం, ట్రై చేసేది ఏం లేదు. నువ్వు దాన్ని గుర్తిస్తున్నావా లేదా, ఇది ఇంపార్టెంట్. ట్రై లేదు ఇక్కడ. ట్రై వచ్చిందా, టైం వచ్చింది. టైం వచ్చిందా, ట్రై అన్నవా, హెచ్చు తగ్గులు వస్తాయి. నేను బాగా ట్రై చేయాలి, నేను మంచిగా ట్రై చేశాను, అసలు ట్రై చేయలేకపోతున్నాను. మళ్ళీ మైండ్ అదే, ఇక్కడ ఈ విషయం ఏది లేదు. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. రియలైజేషన్, నువ్వు గుర్తిస్తున్నావు, దట్స్ ఆల్. నీవు గుర్తించావు. ఈ గుర్తించడంలో సమయం లేదు. ఒక జెన్ మాస్టర్ని ఒక డిసేపుల్ అడుగుతాడు, జ్ఞానోదయం పొందడానికి ఎంత సమయం పడుతుంది అంటే, క్లోజ్ యువర్ ఐస్ అంటే క్లోజ్, లుక్ అప్, ఓపెన్ యువర్ ఐస్, ఏం కనిపించింది చందమామ, ఎంత టైం పట్టిందని అడుగుతాడు. చూడడానికి ఎంత టైం పడుతుంది? యూ హ్యావ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ దెర్ ఈస్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ ఇట్. అసలు సమయం, థింక్ చేసే సమయం లేనప్పుడే సత్యం దొరుకుతుంది. థింకింగ్ దూరిందా, అక్కడి నుంచి లాజిక్ వస్తుంది, రేషనాలిటీ వస్తుంది. నేనంటావు, నువ్వు అంటావు, ఇది గుడ్ అంటుంది, బ్యాడ్ అంటుంది, తర్వాత ఎటో తీసుకుపోతుంది. అందుకే సడన్ ఎన్లైటన్మెంట్, థండర్. ఇప్పుడు దానికి బుద్ధిస్ట్ పరిభాషలో కూడా ఒక చక్కటి పవర్ఫుల్ ఒక
సంస్క్రిట్ లేదా పాలిలాంగ్ సహస్రవజ్రఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర, సహస్రవజ్రఛేదిక. ఎందుకు చెప్పారంటే ఇట్ కట్స్ లైక్ ఎ థండర్ బోల్ట్ అన్నారు. వర్షం మెల్లగా రావచ్చు, ఉరుము ఎప్పుడు అట్లా రాదు, బడ్ 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 అని వచ్చేస్తాయి, ఉరుము నిలబడదు. అట్లా అవగాహన ఒక బ్లాస్ట్ లాగానే కలగాలి. అంటే నీ డీప్ రూటెడ్గా చూడగలగాలి దాన్ని. అవును కడతాను నేను కాదన్నది ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? ఇది ఇట్లా చేస్తూ ఇది నేను కత్తెర కట్ చేస్తే నేను కడతాను కాదనుకుంటావు. అసలు కాదు, ఈ కత్తెర నేను కట్ చేయడం వెనుక కత్తెర తయారు చేసిన వాడు ఉన్నాడు. రైట్ లుక్. సో ఈరోజు నేను కత్తెర వాడగలుగుతున్నా అంటే ఈ కత్తెర తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తి నుంచి ఈ కత్తెరని ఇంత అందంగా మార్చిన రకరకాల కంపెనీలు, దాని ఓనర్లు, ఆ టెక్నీషియన్లు అందరూ కలిసి కత్తెర నా చేతిలోకి వచ్చింది. సో వాళ్ళందరూ కలిసి నాతో కత్తెరతో కట్ చేయిస్తున్నారు. బట్ అది గ్రాటిట్యూడ్ కదండి. నాట్ బట్ గుర్తిస్తున్నా పార్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు సముద్రంలో మునిగానంటావు, నువ్వు మునిగేది ఒక త్రీ ఫీట్ ఏరియా. సముద్రంలో మునిగాని ఎందుకు చెప్తున్నావు మరి? ఎక్కడ మునిగావు? సముద్రంలో ఒక చిన్న భాగంలో ఒక 3 ఫీట్ల ఏరియాలో మునిగి వచ్చావు. కానీ సముద్రంలో గంగా నదిలో మునిగావు. ఎక్కడ మునిగావు? అంటే మొత్తం టచ్ అయినట్టే నీకు. అలా మనం చెప్తున్నాం కూడా. అట్లా మొత్తాన్ని ఒకసారి లెక్కలోకి తీసుకొని చూడు. యు ఆర్ నాట్ ద డూయర్. ఇది ఒక్కటే శరణాగతి, ఇది ఒక్కటే వేఅవుట్. ఇక వేరేది ఏది పని చేయదు. అలా చేసినప్పుడు మేము ఫ్రీ అవుతుంది విషయం. అది కాదు, అలా చేసినప్పుడు కాదు, చేయనప్పుడు కాదు, ఉన్నది అదే. త్రూఅవుట్ డే క్యారీ అవుట్ ఉన్నది అదే. త్రూఅవుట్ ద డే నువ్వు మగవాడికి ఉన్నావా లేదా? అట్లా త్రూఅవుట్ ద డే అవగాహన ఉంటుంది. అది మధ్యలో వచ్చిపోయేది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ థింకింగ్ దెన్ ఇట్ విల్ కమ్ అండ్ గో. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ రియాలిటీ దెన్ ఇట్ విల్ నెవర్ గో. రియాలిటీ అవ్వలేదు. అందుకే చూడు దాన్ని నువ్వు నిజంగా గుర్తిస్తున్నావా లేదా అన్నది చెక్ చేసుకో. ఇది ఒక్కటే మాటిమాటికి చెప్పేది. గుర్తిస్తే ఇక కర్త తీసేసి. నిన్న ఎవరో చెప్పారు ఒక మంచి మాట. ఇప్పుడు దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటారు. ఆ నమ్మేవాళ్ళు ఏం చేస్తారు? మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, ఆ దేవుడి దయ. ఇప్పుడు ఆ అమ్మాయి భర్త చచ్చిపోయాడు, దేవుడి దయ కాదా? తీసుకుంటే మొత్తం తీసుకో. నీకు నచ్చినట్టు జరిగితే దేవుడి దయ, నీకు నచ్చంది జరిగితే అసలు ఉన్నావా నువ్వు దేవుడా అని అడగకూడదు. అంతా దేవుడి దయని. పెళ్లి చేసింది ఆయన్ని, ఆ తర్వాత ఆ పెళ్లి కొడుకుని చంపింది ఆయన్ని. అలా తీసుకోగలగడమే కర్తాభావం నుంచి బయటికి రావడం. అంటే యు ఆర్ నాట్ ద డూయర్. పెళ్లి చేసింది నీవే. ఇప్పుడు ఆ పిల్ల మొగుడు చచ్చాడు, దానికి కారణం నీవే. ఏం చేసినా నీవు మంచిగా చేస్తావు కాబట్టి నేను మధ్యలోకి రాను, తద్వారా నాకు బాధ లేదు. ద అల్టిమేట్ రియలైజేషన్. ఎస్కేపిజం కాదు, ప్యాసివిటీ కాదు. యూ హ్యావ్ సీన్ ద ట్రూత్. నువ్వు ఎవడమ్మా ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? జస్ట్ నువ్వేదో కొంత చేస్తున్నావు అంతే. నీ గుండె నువ్వు కొడుతున్నావా? నీ శ్వాస నువ్వు వాడిస్తున్నావా? నీ జీర్ణక్రియ నువ్వు చేస్తున్నావా? ఈ సూర్యచంద్రులు ప్రతిరోజు పొద్దున్నే సూర్యుడు వస్తానే లేస్తావు. సూర్యుడు నువ్వు పిలిస్తే వస్తున్నాడా? వర్షం వస్తే పంటలు పండుతున్నాయి, దాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నావు. వర్షం నువ్వు సృష్టించావా? ఏం చేసావు నువ్వు ఇక్కడ? జస్ట్ 2-3 కార్యక్రమాలు చేసి దాన్నే స్ట్రెస్గా మార్చుకుంటేవి, దాన్నే ఒక ఈగోగా మార్చుకుంటేవి. మనం చేసింది ఎంత నథింగ్. సో జస్ట్ చేంజ్ అవ్వాల్సింది థాట్ ప్రాసెస్. అది రూఢిగా మారాలి. అంటే మళ్ళీ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలంటే రైట్ లుక్ ఎట్ థింగ్స్. నువ్వేమి చేయట్లేదు ఇక్కడ. రూఢిగా గుర్తించాం, రూఢిగా గుర్తించడమే ద బిగినింగ్ అనమాట. ఇంకా తర్వాత నువ్వు స్ట్రెస్ తీసుకో. ఇంకా ఇప్పుడు రూఢిగా గుర్తిస్తే నేననేది లేదు. ఇంకా స్ట్రెస్ వస్తే స్ట్రెస్ వచ్చింది ఎందుకో అని చెప్పేవాడివి నువ్వు తప్ప నాకు స్ట్రెస్ అయిందని చెప్పడం ఉండదు. ఇప్పుడు ఇది రూఢిగా తెలిసిన వాళ్ళు మరణ సమయంలో ఈ శరీరం పడిపోతుంది అని చెప్పారు అంతే తప్ప నేను చచ్చిపోతున్నాను ఎప్పుడు చెప్పలేదు. ఇంపాసిబుల్. అది నువ్వు చెప్పాలన్నా చెప్పలేవు. నువ్వు స్పష్టంగా చూస్తుంటావు. నువ్వు నిజం ఇది. తప్పు జరిగితే తప్పు జరిగిందని చూసేవాడి ఉంటావు తప్ప తప్పు నేను చేశాను అనేది ఏముండదు. యూఆర్ ఆల్వేస్ నువ్వు యు ఆర్ ఆల్వేస్ లైక్ ఎ లైట్. ఆ లైట్ వెళ్తుంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. ఇది ఒక్కసారి నిజంగా అర్థమైతే ఇంకా జీవితంలో సమస్యలు లేవు, స్ట్రెస్ లేదు, కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, ఈ పనికిరాని ఎమోషన్స్ నిజంగా తెలిస్తే. కానీ కోర్టులో ఒక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే ఈ థింకింగ్కి సంబంధం లేదు. ఇది ఎటువంటిదంటే థింకింగ్ 2 రకాలు ఉంటుంది. రాంగ్ థింకింగ్ అనుకో, థాట్ మొదలై 1000 థాట్స్గా మారుతుంది. రైట్ థింక్ అనుకో, థాట్ మొదలై ఆ థాట్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇట్ బర్న్స్ ఇట్ సెల్ఫ్.
వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. మనం థాట్కి 1,00,000 థాట్స్ చూస్తున్నాం ఎవ్రీడే. మాటకి మాట, ఆలోచనకి ఆలోచన, చేష్టకి చేష్ట. ఇట్స్ గోయింగ్ అంటే ఒక ఏమంటారు దాన్ని, రిఫార్మేషన్ ఆఫ్టర్ రిఫార్మేషన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కానీ ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే ఇట్ బిగిన్స్ విత్ ఎ థాట్, అండ్ ఆ థాట్ సమగ్రంగా అర్థం చేసుకున్న అదే డిసప్లై. ఎండ్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ సీన్ ఇట్. అట్లా అందుకని వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. ఇది మనం బలవంతం చేసినా ఒకటికి ఎక్కదు, నువ్వు ట్రైనింగ్ ఇచ్చినా ఎక్కదు. ట్రైనింగ్ ఇస్తే ట్రైనర్ అవుతాడు వాడు, మంచి మెడిటేటర్ అవుతాడు, 3 గంటలు కూర్చోగలుగుతాడు, 6 గంటలు కూర్చోగలుగుతాడు. సత్యం తెలియదు. సత్యం తెలిసిన వాడు హీస్ లైక్ ఎ స్మాల్ కిడ్, హీస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కండిషనింగ్స్. అది 100% జరుగుతుంది. నువ్వు కావాలని ట్రై చేసినా, నేను యాక్ట్ చేసినా అట్లా కుదరదు. అది ద మూమెంట్ యూ అండర్స్టూడ్ ట్రూత్ సింప్లీ మీన్స్ యూ ఆర్ నాట్ ద డూయర్. దట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు సత్యం అంటే ఏంటంటే కర్తను నేను కాదని తెలుసుకోవడం. ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఇంకా 1 వర్డ్ స్టేట్మెంటే. నువ్వు మిగతా భగవద్గీత చదివావా, ఉపనిషత్తులు చదివావా, బట్టి కొట్టావా, ఇవంతా ఎవడికి? అదంతా థాట్లో ఉంది. ఐఎమ్ నాట్ ద డూయర్. ఆదిశంకర్లు సత్యం చెప్పారు. ఏం సత్యం చెప్పారు? నువ్వు డూయర్ను కాదని. రమణ మహర్షి సత్యం చెప్పారు, నేను డూయర్ని కాదని. నీవెవరో తెలుసుకో, నీవు కర్తవు కాదని తెలుసుకో. ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు. ఇలా తెలుసుకుంటావు వాడికి 50 ఏళ్ళు బట్టి. ఒక గురువు చెప్పాడు, నువ్వు చేస్తే తప్ప నీకు అర్థం కాదురా. చేసి 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 అందులో ఉన్న ఫ్యూటిలిటీ, ఒక నిరర్థకతను నువ్వు దర్శించిన రోజు వదిలేస్తావు. అట్లా 20 ఏళ్ళకి తెలుసుకున్నాను. ఏమో ఎంత చేసినా ఈ ప్రజలు ఇంతే, అసలు చేసింది చేసి ఎందుకు చేయాలి ఇదంతా. అట్లా రైట్ క్వశ్చనింగ్ వచ్చి ఒక కంక్లూషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకరు జస్ట్ అట్లా మస్ను ఫుకువోకా తన 1 స్టార్ రెవల్యూషన్లో 1 పారాగ్రాఫ్లో 1 సెకండ్లో హీ అండర్స్టూడ్ ఇన్ 1 సెకండ్. సింపుల్గా రాస్తాడు, నేను కొండ మీద కూర్చున్నాను, హఠాత్తుగా జారగిలి పడిపోయాను. హీ లాస్ట్ హిస్ సెన్సెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆ తర్వాత ఈ సింప్లీ సేస్ దట్ హీ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ హిస్ బాడీ అండ్ మైండ్. తర్వాత మనకి బుద్ధుడి బొమ్మ వేసినప్పుడు ఆ అరమోడుపు కందులు అంటాం కదా, అంటే ఫుల్గా ఓపెన్ ఉండవు, అలాగని మూసుకొని ఉండవు, అర్ధనిమీలిత నేత్రాలు అంట. సో దీనికి ట్వైలైట్ స్టేట్ అని పేరు. అంటే నీదర్ యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ నార్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ సంథింగ్, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ థింకింగ్ అని అర్థం. చిన్నపిల్లలు నిద్రపోయినప్పుడు కూడా అర్ధనిమీలిత నేత్రాలతో పడుకుంటారు చిన్నగా ఉన్నప్పుడు. అంటే వాళ్ళు చూస్తున్నారు బట్ వాళ్ళు చూడట్లేదు. కరుణ అంటే చూస్తున్నా బట్ చూడట్లేదు. సో అట్లా ఆ కొండ మీద కూర్చున్నప్పుడు తనకు ఒక అనుభవం. అట్లా జారగిలి పడిపోతే అప్పుడు తన కళ్ళెదురుగా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు జరిగింది. ఒక పారాగ్రాఫ్ రాశాడు. ఏం చేసింది? ఒక ఫ్లవర్ ఉంది, చూస్తున్నాడు, థాట్ ప్రాసెస్ లేదు, ఈఆర్ జస్ట్ లుకింగ్. ఆ ఫ్లవర్ మీద కొత్త మీద వచ్చి వాగింది, ఫ్లవర్ ఇట్లా ఊగింది. ఆ తర్వాత ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడ్లో ఒక చిన్న నది ప్రవహిస్తుంది. ఒక హెరాన్ అనే ఒక పక్షి ఫట్ 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 అని ఎగురుతూ వచ్చి కొమ్మ మీద కూర్చుంది, ఫట్ 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 అని ఎగురుతూ పోయింది. లేచాడు, అయిపోయింది. హీ చేంజ్ కంప్లీట్లీ. తను యూనివర్సిటీకి వెళ్ళి హీ వాజ్ జస్ట్ 25 years old. హీ వాజ్ ఏ ప్రొఫెసర్. అందులో అంటే డీన్ అయి ఉండేవాడు. కానీ దానికి తాత రహస్యం తెలిసింది. ఇప్పుడు డీన్ ఏంది ప్రపంచక విషయం. వెళ్ళి హీ సెడ్ ఐఎమ్ రిజైనింగ్ ద జాబ్. ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు నేను చెప్పలేను, నా దగ్గర భాష లేదు. రెండోది నేను చెప్పినా మీకు అర్థం కాదు. సాయంత్రం పార్టీ ఉంది, అందరూ రండి. అందరు పార్టీ ఇచ్చాడు. హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఈ యూనివర్సిటీలో బంద్ చేయడం. ఎందుకో తెలుసా, అసలు నువ్వు ఏం చేస్తలేవు. నేనెవరిని అసలు జరిగే దాంట్లో భాగంగా ఉండాలి తప్ప నేను స్పెషల్గా చేసేది ఏమీ లేదు డాడీ. ఇప్పుడు వాళ్ళు చేసే సంస్థ ఏంది, వాళ్ళ మాస్టర్ జిబ్బరిలింగ్ కనుక్కున్నాడు. జిబ్బరిలింగ్ అంటే అదొక చిన్న ఫంగస్, మనకి అగ్రికల్చర్లో వాడతారు. క్రిమి సంహారక మందులు. అంటే చెట్టు బాగుండాలంటే ఏం చేయాలి? అతను అడిగిన ప్రశ్న, నువ్వు చిన్న 2 ఎకరాల భూమిలో ఎన్ని పెస్టిసైడ్స్ చల్లుతున్నావు, తర్వాత కలుపు తీస్తున్నావు. ఒకసారి అమెజాన్ అడవి చూడు, అక్కడ ఎవడున్నాడు? అసలు కర్త లేడు కదా అక్కడ. దెర్ ఈజ్ నో ఫార్మర్, గార్డెనరే లేడు అక్కడ. మరి అంత లష్ గ్రీనరీ ఎట్లా వచ్చింది? దీని వెనక ఎవరున్నారంటే అది సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం. అది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. బట్ వ్యవహారికంలో జరిగే దాంట్లో సత్యం ఇంతే. నువ్వు ఎట్లా తీసుకుంటావు అనేది నీ హెడేక్. అది వ్యవహారికం అంటావా, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ విని, అప్పుడు అంతా అబద్ధం. అది
కపోల కల్పనలు. పర్సనల్ డెవలప్మెంట్ అంటే అబద్ధాల పుట్ట. అంటే నీ మొహం అందంగా లేదు అందుకని మేకప్ వేసుకో అని చెప్తుంది పర్సనల్ డెవలప్మెంట్. నీ లోపల చాలా బాధలు ఉన్నాయి, ఇంటికి బంధువులు వస్తే ఏం చేయాలి, నవ్వాలి, అని నవ్వాలి. దిస్ ఈజ్ పర్సనల్ డెవలప్మెంట్. ముసుగేసుకోవాలి. నీ దగ్గర ఏమీ లేవు కానీ ఇంట్లో అందరికి బాగున్నట్టు మంచి డ్రెస్ వేసుకొని పెళ్ళికి వెళ్ళి రావాలి. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అనాలి. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకో డాడీ అని చెప్తుంది. ఆధ్యాత్మిక ఏముంటుందంటే నీ మొహం ఎలా ఉందో అలాగే చూపించు. ఒకడు బాలేదన్నాడు చూడు, ఒకడు ఆహా ఓహో నువ్వు అద్భుత సుందరాకారుడు అన్నాడు చూడు. ఎందుకంటే మొహము నీది కాదు, ఆ 2 మాటలు నీవి కాదు, చూసేవాడివి నువ్వు అని. దిస్ ఈజ్ రియల్ పాత్. నేను అంటున్నా లేట్ అయినా పర్వాలేదు, దీన్నే పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని అన్నీ చేయొచ్చు. నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేనేం సన్యాసిని కాదు, సంసారిని కాదు. ఇప్పుడు నీ ముందే కాసేపు కూర్చుంటే పుస్తకాలు ప్యాక్ చేస్తా, నేనే బ్యాగులు వేసుకొని కొరియర్ షాప్లు ఇచ్చేస్తాను. ఏ స్ట్రెస్ లేదు. నేను చేస్తున్నా, నేను పుస్తకాలు నేను రాయాలి, ఇప్పుడు నేనే సంతకాలు పెట్టాలి, ఇప్పుడు ఎవడు లేడు, కొరియర్ కూడా నేను ఇచ్చి రావాలి. స్ట్రెస్ వచ్చే నేను ఆస్వాదిస్తున్నాను. ఇస్తే ఏమవుతుంది? కొరియర్ షాప్కి వెళ్తే ఆవిడ రాసుకుంటూ ఉంటుంది. ఒకసారి 50 పుస్తకాలు అంటే తీసుకుపోయించాను. ఎవరు సార్ రైటరు అని చెప్పిన తర్వాత నేనేం మాట్లాడలే. ఓ బాబు సగం తీసుకురా పుస్తకాలు అని నాకు చెప్తుంది ఆవిడ. ఆ తర్వాత నా పక్కన వాడు ఈయననే రైటర్. అయ్యో అంటే రైటరే పుస్తకాలు ప్యాక్ చేసి అట్లా ఎప్పుడు చూడలేదంటే చూసావు కదా ఇంకే. నేను రాసి పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తే అప్పుడు నేను నటించాలి. నేను రాసింది నాకు రాయడం ఇష్టం కనుక. నాలుగు పేరు ఇస్తేంది, పేరు ప్రఖ్యాతులు నాకు అంటగడితేంది, అంటగట్టకపోతేంది, నాకు గుర్తింపు వస్తేంది, రాకపో హూ కేర్స్, అది రిలవెంట్. అట్లీస్ట్ నా విషయంలో అబ్సల్యూట్లీ రిలవెంట్. ఇంకా చెప్పాలంటే ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సెల్ఫ్. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు సమదృష్టితో చేస్తున్నాను అన్నది వ్యవహారిక కోసమే. అన్ని పనులు జరుగుతుండగా నేను కోఆపరేట్ చేస్తున్నాను, నా వంతు చేయిస్తున్నాను. ఇది చాలా అర్థం కానట్టుగా ఉన్న నిజంగా అర్థమైనప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నువ్వు క్రియేట్ చేసుకున్న పనిలో కూడా భాగమయ్యి ఆస్వాదిస్తూ చెయ్యాలి. ఏదైనా అంతే. వేరే వాడికి అందే. See, if there is no paper, how can you write the book? మరి పేపర్ తయారు చేసిన వాడికి నువ్వు థ్యాంక్స్ చెప్పు అంటే ఒక లెగసీ ఉంది నీ చేతులు. నువ్వెట్లా బుక్ రాసావు? పేపర్ తీసేసి బుక్ రాయి చూద్దాం. ఇది ఎలా ఉందంటే నేను డ్రైవ్ చేసుకుని నేను వచ్చేసానంటావు, మరి కారుకి థ్యాంక్స్ చెప్పు. మీరు బుక్ రాయాలనుకున్న ఐడియానే ఆస్వాదిస్తూ ఐడియా కూడా నాది కాదు అన్నట్టు. అది భాషలోనే. ఇప్పుడు ఆస్వాదిస్తూ శ్వాసిస్తున్నావా జర చెప్పు నాకు. అంతే ఉంటుంది. నిజంగా అర్థమైతే శ్వాసించినట్టే ఉంటాయి పనులు. ఆస్వాదించేది లేదు, ఆనందపడేది లేదు. అలాంటిది లేనే లేదు, అబద్ధం అది. సో మనం అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి? సో మీరు బుక్ రాయాలన్న ఐడియా కూడా చాలా లైట్గా శ్వాసించి ఇప్పుడు నీతో మాట్లాడినట్టే బుక్ రాస్తాను. సో నా కంక్లూజన్ ఏంది? ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లివ్ లైఫ్, ఇది ఒకటే మార్గం. అది అర్థమైంది. వేరే మార్గం లేదు. వేరే మార్గాలన్నీ తాత్కాలికాలు, జెండు బాంబులు. క్లారిటీ వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఉంది కానీ ఇది జరిగిన తర్వాత ఆ క్వశ్చన్ నిజానికి ఒక్కటి జరిగితే ఏ క్వశ్చన్స్ ఉండవు. ఇప్పుడు అడగాలని లేదు కానీ బట్ అయినా అడుగుతాను. అడుగు. అంటే ఇది పర్సనల్, పర్లేదు. అంటే నాకు ఇప్పుడు పిల్లలు లేరు. సో అడాప్షన్ అనేది చేసుకుందామా వద్దా అన్న డైలమాలో ఉన్నా. రియల్గా నాకు పిల్లలు అంటే ఇష్టమా లేకపోతే నా వృద్ధాప్యం కోసం భయపడి తీసుకుంటున్నానా అసలు క్లారిటీ లేదు. అడాప్షన్ అసలు వెళ్ళొచ్చా లేకపోతే వెళ్ళాలంటే ఇప్పుడు నేను నా బిడ్డను తీసుకున్నా లైఫ్లోకి అన్నా అట్లా తీసుకోవాలి. అసలు థింకింగే లేదా? ఏం ఎక్స్పెక్టేషన్ చేయకబ్బా. అంటే ముసలిగా నా కాళ్ళు నొక్కాలి అనుకుంటుంది ఏంది? ఎవరు చేయరు. అదే నా డౌట్. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంటోళ్ళతో సేవలు చేయించుకోకు, నీ జీవితం సంకరం అయిపోతుంది సేవలు చేయించుకుంటే. ఇంటోళ్ళు చేస్తూ ఓట్లే హాయ్ హలో చెప్పుకోవాలి, కలిసి భోజనాలు చేయాలి. నిజంగా నాకు అనారోగ్యం వస్తే మా ఇంటోళ్ళతో సేవలు చేయించుకుని ఆయన పెట్టుకుంటా. ఇంటోళ్ళు ఓన్లీ 1 అవరే పర్మిషన్. వాళ్ళు వచ్చినప్పుడు నీట్గా తయారై కూర్చొని కిక్కి అన్నవి పంపించాలంతే. ఆల్జైమర్స్, పార్కిన్స్ అలాంటి వస్తాయి
ఏదొచ్చినా మైండే ముందే పేపర్ మీద రాసిస్తా, ఆల్రెడీ అందరిని ప్రిపేర్ చేసి పెడతా. అంత ఊహించకు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఉంటే ఆల్జైమర్స్ రాదు నీకు. ఏ జ్ఞానికి యోగికి ఆల్జైమర్స్ రాదు. నిరంతర ఎరుక ఉన్నవాడికి ఆల్జైమర్స్ ఉన్నది. వాడు ఎరుకగానే ఉంటాడు, వాడు మెమరీని చూసేవాడుగా ఉంటాడు. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. షో మీ వన్ యోగి హూ గాట్ ఆల్జైమర్స్. దెర్ ఇస్ నో మెమరీ లాస్, బికాజ్ అతని మెమరీని చూస్తున్నాడు. నువ్వు సరిగ్గా మంచిగా దూరు విషయంలోకి. రండి.